రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గత ప్రభుత్వ కాలం 2019 నుంచి 23 వరకు పలు పథకాలలో నిధులు దుర్వినియోగం అయినాయి. అంతేకాకుండా ఎన్నో పథకాలలో అవినీతి బాగా జరిగింది. వాటన్నిటి మీద సమీక్షించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక నెల, అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ సరయ్యే లోపల టెంపరీగా రిలీఫ్గా మనం చేయవలసిన వైద్యం, అంతేకాకుండా డ్రైనేజీ, అంతేకాకుండా మంచినీరు, ఇటువంటి అన్నిటి మీద ఇవాళ సమీక్ష చేసి టెంపరీగా మనం చేయాల్సిన పనులేంటి అన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. వారు ఇచ్చే నివేదిక. అంతేకాకుండా 2019 నుంచి 23 వరకు జరిగిన కుంభకోణాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కేటాయింపు, అంతేకాకుండా ఖనిజ సంపద దోపిడీ, ఇటువంటి మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు వారు త్వరలో ఇస్తారు. వీటన్నింటినీ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి నందిగాంలో జరిగిన అన్యాయాలను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంలో బాధ్యుల్ని శిక్షించే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. కాబట్టి అంతేకాకుండా ఇవాళ ప్రజలు ఎన్నో బాధల్లో ఉన్నారు. ఎంతో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అధికారులు అందరితో సమన్వయం చేసి ప్రజలు కోరిన విధంగా ప్రభుత్వాన్ని నడిపే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఈ విధంగా సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటే చెప్పారు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద సమీక్ష చేసి వాటిని పరిష్కరించే విధంగా వెళ్ళమని సార్ చెప్పారు. అదేవిధంగా ఇవాళ నందిగాంలో మొన్న కూడా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలోనూ ఇటువంటి సమీక్ష సమావేశాలు జరిగి అధికారులతో పాటు నాయకులను కూడా బాధ్యులు చేసే విధంగా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. విజయసాయి రెడ్డి అనే వ్యక్తే కాదు, జగన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి వ్యక్తులు దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తారు. ఏ రోజు మీడియాని గౌరవించిన వ్యక్తులు కాదు వీళ్ళంతా కూడా బ్లూ మీడియాని తప్పితే ఏ మీడియాని గౌరవించే వ్యక్తులు కాదు. కనీస ఒక రాజ్యసభ సభ్యుడు అనే ఆలోచన కూడా లేకుండా ఆయన వాడిన భాష, ఆయన వ్యాఖ్యానాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఆయన చేసిన అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దిగజారుడుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా మీద అవాకులు చెవాకులు పేలి ఈ విషయాన్ని డైవర్ట్ చేద్దామని చూస్తున్నారేమో. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.